దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు పేరిట శుభము సమాధానము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము పరలోక ప్రయాణములో ఉంటూ ఉన్నాం. ఈ ప్రయాణము సమయానుకూలంగా సాగుతుందా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు ఒకానొక సందర్భంలో తన యందు విశ్వాసం ఉంచిన వారితో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. సమయము తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితానికి సమయము, సమయపాలన వెన్నెముక వంటిది. తండ్రి అయిన దేవుడు సృష్టించిన సందర్భమును మనం చూస్తున్నప్పుడు అది అస్తవ్యస్తంగా సృష్టించబడినట్టుగా లేదు, కానీ సమయానుకూలంగా, క్రమముగా, పద్ధతిగా సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు తెలియజేసిన మాట, మీరు నన్ను పోలి నడుచుకునండి అన్నారాయన. ఆయన పోలికలలో అనేకమైన శ్రేష్టమైనటువంటి సుగుణాలు ఉండగా, అట్టి సుగుణాలలో మనల్ని పరలోకానికి చేర్చగలిగిన ఒక సుగుణము సమయపాలన పాటించడం. ప్రభు అయిన యేసు ఒకానొక సందర్భంలో ఒక వివాహమునకు పిలువబడినప్పుడు ఆ వివాహములో ప్రభు అయిన యేసు చెప్పిన మాట తెలుసు కదా, నా సమయం ఇంకనూ రాలేదు అన్నాడు. ప్రభు అయిన యేసు సమయమునకు ఎంత విలువిస్తున్నారో చూడండి. ఆయన సమయానికి ముందు కానీ సమయము తరువాత కానీ పని జరిగించినట్లుగా మనం చూడము. ఆయన ఒక పని జరిగించటానికి ముందే ఆ పనిని ఫలానా సమయానికి నేను చేయాలి అనుకుంటాడు. ఈ రోజున క్రైస్తవులుగా ప్రభు అయిన యేసును నమ్ముకొని పరలోక ప్రయాణములో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనము, మన మందిరాలలో మనకు ఒక సమయం ఏర్పాటు చేయబడి ఉంటుంది కదా ఆరాధన ప్రారంభించడానికి. మరి ప్రభు అయిన యేసు తను ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని తను అనుకున్న సమయానికి ప్రారంభిస్తున్నాడే. సర్వశక్తి కలిగిన ప్రభువు కదా, ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఏ పనైనా చేయగలడు కదా. కానీ ఆయన చేయవలసి వచ్చినప్పుడు సమయానికి విలువిస్తున్నాడు. అది క్రమము, అది దైవ నియమము, అందులో దైవ లక్షణం ఉంది. ప్రార్థన ప్రారంభించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఆలస్యంగా వస్తూ అక్రమమైనటువంటి విధానంలో నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో నీకు అర్థమవుతుందా? అలా కొనసాగించడం వలన నీవు ఎంత నష్టపోతున్నావో నీకు అర్థమవుతుందా? ఏదో ఒక సమయంలో వచ్చి కూర్చుంటున్నాను కదా, మందిరంలో గడుపుతున్నాను కదా, కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఆ కూడికల్లో పాలు పొందుతున్నాను కదా, లేదా ఆరాధనకు రాకుండానే ఎక్కడో ఉండి వింటున్నాను కదా అనుకుంటున్నావేమో. ఒకానొక సందర్భంలో సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఏర్పాటు చేయబడిన సమయానుకూలంగా నీ జీవితాన్ని భక్తిలో కొనపరచకపోతే ఎంత ప్రమాదం ఉందో ప్రభు అయిన యేసు ఒక ఉపమానం రూపంలో తెలియజేసిన సంఘటన గ్రంథంలో మనం చూస్తాం. ఏం జరిగింది? తనను నమ్ముకున్నటువంటి ఒక 10 మంది వ్యక్తులు అక్కడున్నారు. ప్రభు అయిన యేసు వస్తాడు, ఆయనను వీరు ఎదుర్కోవాలి. అయితే వారందరూ అక్కడ ఉన్నారు. ప్రభు వస్తున్నాడు, ఆయనని కలుసుకోవాలని ఉన్నారు. ప్రభు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఏం జరిగింది? ఆలస్యమైనందుకు ఏమవుతుంది? సమయం చెప్పలేదు. ఆయన వస్తానన్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. కొంత సమయం గడిచింది, నిద్ర వస్తుంది, పడుకున్నారు. వారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 10 మంది కూడా నిద్ర మేల్కున్నారు. ప్రభు అయిన యేసు రావటం చూస్తాం, ఆయన ఒక గదిలోనికి వెళ్ళడం మనం చూస్తాం. ఆ గదిలోనికి ఆ 10 మందిలో 5 మాత్రమే వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తాం. వచ్చింది 10 మంది, ప్రభుతో కలిసి గదిలోనికి వెళ్ళింది 5. మిగతా 5 ఎందుకు వెళ్ళలేదు గదిలోనికి? ప్రియమైన దేవుని బిడ్డలారా,
వారిని సిద్ధపరచుకోలేదు గనుక సమయాన్ని పాటించలేకపోయారు. సమయాన్ని పాటించలేదు గనుక ప్రభువుతో వారికి ఉన్నటువంటి సంబంధము తెగిపోయింది. ఈ సందర్భము దేనిని సూచిస్తుందో తెలుసు? సమయపాలన పాటించకపోవటం వలన ఎంత నష్టపోతున్నామో తెలుసా? ప్రభు అయిన యేసు రెండవ రాకడలో సమయపాలన పాటించని వారికి ఆయనతో వెళ్ళే అవకాశాన్ని కోల్పోతున్నారు. ప్రభు నమ్ముకున్నాను అనుకుంటున్నావు, కానీ సమయపాలన పాటించకపోవటం వలన నువ్వు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావో ఆ నమ్మకము నువ్వు అందుకోలేకపోతున్నావు. ప్రభు రాకడలో ఆయనతో కలిసి పరలోకం వెళ్ళలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయపాలన పాటించకపోతే నీవు ఏదో ఒక సమయంలో వచ్చి మందిరంలో కూర్చుంటున్నాను, ప్రార్థనలో గడుపుతున్నాను అనుకుంటున్నావేమో. చాలా ప్రమాదాన్ని నువ్వు చవి చూడబోతున్నావు. నీ భక్తి అంతా కూడా వ్యర్థంగా పోతుంది. దేవుడు క్రమమైన వాడు, సమయానుకూలంగా పనిచేసేవాడు. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు. ఎలా పనిచేస్తాడు తండ్రి? సమయానుకూలంగా, క్రమముగా, నియమింపబడినటువంటి విధానములో ఆయన చేస్తాడు. అబ్రహాముకు గర్భఫలమునిస్తానన్నాడు దేవుడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆయన నిర్ణయించుకున్నాడు, ఫలానా సమయానికి నేను అబ్రహాముకు గర్భఫలమునివ్వాలి అని. ముందు ఇవ్వలేడా? ఇస్తాడు, కానీ క్రమమైన వాడు, సమయానికి విలువనిచ్చేవాడు. తన వెనుక తనను నమ్ముకున్న వారు కూడా సమయానుకూలంగా ముందుకు వెళ్ళాలి. అలా వెళుతూ వారిలో నన్ను చూపించాలి నాకు అని చెప్పి ఆశ కలిగి ఉంటున్నాడు. చక్కగా ప్రార్థిస్తున్నావేమో, కానుకలు ఇస్తున్నావేమో, వాక్యము బోధిస్తూ ఉన్నావేమో, ఇంకా అనేక రకాల ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాలు పొందుతున్నావేమో చురుకుగా. కానీ అదే సమయమును నీవు సద్వినియోగం చేసుకోకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భక్తి జీవితాన్ని నీవు కోల్పోతావని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉండగా, ఇట్టి మాటలు దేవుడు మన హృదయంలో నురంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.